హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూసిండ్రు కదా. ఆ ఎవరు నేను నిన్న ఈ వీడియోలో చెప్పినట్టు అతి చేసిండా చేయలేదా? ఆ అమ్మాయి అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వనప్పుడు ఓవర్ యాక్షన్ కాకపోతే రాగానే పోయి ఏదో ప్రపోజ్ చేసినట్టుగా ఎత్తుకోవడం, గిరగిరా తిప్పటం, ఇవన్నీ వాళ్ళకి ఇష్టం ఉందా లేదా, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా లేదా తనుజని? అదైతే నాకు నచ్చలేదు. ఏందో ఆయన ఎపిసోడ్లు ఏమి చూసినట్లేడు, ఏదేదో చెప్తాడు. ఆడమంటే ఆట కావాలని ఓడిపోయింది ఏం లేదు. ఎవరు ఆ గేము గెలిచేవాడు ఎమాన్యుయల్. తనకు అర్థమై ఉండకపోవచ్చు, ఫిజికల్ టాస్క్లు ఆడతాడు కానీ ఎవరు ఇలాంటి మైండ్ గేమ్స్ కొంచెం కష్టమే. అక్కడ ఎవరు కావాలని ఓడిపోయినట్టయితే నాకు అనిపించలే. ఎవరికి వాళ్ళు గేమ్ ఆడారు. సోహెలే కొంచెం లాస్ట్లో లేట్ చేసిండు అనిపించింది. కానీ రీతుకి ఇప్పుడు సంజన ఇంట్లో ఉందా లేదా అని తెలిసినట్టుంది. తెలిసి వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఆమె గేమ్లో అందరికంటే ఫస్ట్ పెట్టింది. రీతు సోయల్ని వదిలేయండి, సోయల్ అసలు కన్సిడర్ చేయకుండా ఇద్దరు ఆడిన దాంట్లో ఫస్ట్ వచ్చింది ఎవరు? సంజననేగా. అంటే సంజన గెలిచినట్టు. బిగ్ బాస్ ఎందుకు ఎన్నాళ్ళని కాపాడుకుంటూ వస్తాడు తమ ముద్దు బిడ్డలని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు గెలిచిన సోయల్ కాకుండా గెలిచింది ఎవరు? సంజన గారు. సంజనకు ఒక్కదానికే కదా కెప్టెన్సీ కంటెండర్ ఇవ్వాలి. మరి రీతుకి ఎందుకు ఇచ్చినట్టు? తర్వాత వచ్చిన రీతుకి కూడా ఇస్తాడు ఆ కంటెండర్షిప్. అదే సంజన ఓడిపోయి రీతు గెలిచినట్టయితే రీతుకి ఒకదానికి ఇచ్చి సంజనాను అవుట్ చేసేవాడే బిగ్ బాస్. నాకైతే అట్లే అనిపించింది. ఇదే కాపాడుకుంటూ వస్తాడు. అప్పుడు కూడా శ్రీజ ఎలిమినేషన్ అయినప్పుడు ఎవిక్షన్ ఎవరికి వచ్చింది? ఎవిక్టెడ్ అని మన ఫ్లోరా షైనీకి రీతుకి వచ్చినప్పుడు ఇద్దరు అవుట్ అయిపోవాలి కదా. మరి ఫ్లోరా షైనీని అవుట్ చేసినప్పుడు రీతుని కూడా అవుట్ చేయాలిగా. ఎందుకు గేమ్ పెట్టి సేవ్ చేసిండు? ఆ వీక్ ఆ అమ్మాయిని శ్రీజాని అన్యాయంగా బలి చేసిండు బిగ్ బాస్. ఆయనకు కావాల్సిన వాళ్ళ కోసం వేరే వాళ్ళని బలి చేసుకుంటూ వస్తూనే ఉండు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని కాపాడుకుంటూ వస్తూనే ఉండు. కావాలని తనూజకు పవర్ ఇస్తే ఎవరిని సేవ్ చేస్తుందో తెలిసి రీతుని సేవ్ చేయడానికి పవర్ కూడా ఇచ్చిండు. అలాగే గెలిచింది. మళ్ళీ కెప్టెన్స్ అయ్యి మళ్ళీ ఒక వారం సేవ్ అయింది. ఇక అంతే. బిగ్ బాస్ ముద్దు బిడ్డలను అలా కాపాడుకుంటూ వస్తాడనమాట చివరిదాకా. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని అయితే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి. అలాగే హైప్ ఆప్షన్ ఇవ్వండి. మనకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. అలాగే రెడ్ కార్డులు ఇస్తారా, ఎల్లో కార్డు ఇస్తారా, రెడ్ కార్డు ఇచ్చి బయటికి పంపిస్తారా, అన్ని చర్చలు నడుస్తున్నాయి. కానీ కార్డులు పట్టుకొస్తారు కానీ కార్డు ఇవ్వరబ్బా. ఇచ్చి బయటికి పంపించే అంత సినిమా లేదు. ఇక బిగ్ బాస్ మీద అప్పుడు అభినయ ఆయన పేరేదో ఉండే మన సీజన్స్ 8లో తొక్కలో బిగ్ బాస్ అవి ఇవి అనేసరికి రెడ్ కార్డు ఇచ్చి పంపించారు. కానీ సరే, డెమాన్ కొంతమంది అంటున్నారు డెమాన్ కావాలని చేయలేదు. అలాంటప్పుడు డెమాన్ తప్పెట్లయిద్దంటే తప్పే అయిద్దబ్బా. డెమానే కదా అక్కడ తప్పు చేసింది. కావాలని ఎవరు చేయరు. ఇప్పుడు కళ్యాణ్ కావాలని కుర్చీలు దన్నిండా, కావాలని మరి బూతులు మాట్లాడిండు అంటారు. బూతులు మాట్లాడిండ్రా? ఎవరు కావాలని చేయరు. కానీ మనం ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా నిగ్రహంగా ఆ సిచ్యువేషన్కి బట్టి మనం అదుపు తప్పకుండా ఉండాలనేదే కదా గేము. అలాంటప్పుడు కంట్రోల్ తప్పినమంటే అది పనిష్మెంట్ ఇస్తారు. మరి రీతుని ఇలా తోసినందుకే మరి బిగ్ బాస్ టీం అంత మోకాళ్ళ మీద కూర్చోబెట్టి సారీలు చెప్పించారు. మరి ఈరోజు ఏం చేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే అక్కడ ఉంది సెలబ్రిటీ రీతు కాబట్టి అలా చేయించారా? ఈరోజు ఇద్దరు కామనర్లే ఉన్నారు కాబట్టి వీళ్ళ విషయంలో పార్షియాలిటీ చూపిస్తారా అనేది ఈరోజు మనం చూద్దాం. తేలిపోద్ది ఈ దెబ్బతో. రాత్రి రీతు అరే వాడు కావాలని చేసిండారా, నీ మీద కోపం ఉందా వాడికి, నీ పీక పట్టుకుండానే అలా పోర్ట్రే చేస్తుంది సంజన గారు అని చెప్తుంది. ఆమె కావాలని డెమాన్ని పోర్ట్రే ఏం చేయలేదు. అక్కడ జరిగిందే కదా. బయట కూడా ఆడియన్స్ అదే మాట్లాడుకుంటున్నారు. ఆమె ఏమైనా కల్పించుకొని పోర్ట్రే చేస్తే అది పోర్ట్రే చేసినట్టే. ముందే రీతు సరి చేస్తుందన్నమాట. కళ్యాణ్ అక్కడ నాగార్జున సార్ వచ్చినప్పుడు చెప్తాడేమో ముందే సరి చేసుకుంటుంది అనమాట. సపోర్ట్ తీసుకుంటుంది ముందే ఏం చెప్తాడా అని. కానీ కళ్యాణ్ అబ్జెక్షన్ చేసేవాడైతే ఆ రోజు గొంతు పట్టుకున్నప్పుడే ఇంకొకళ్ళు ఉంటే ఆ ప్లేస్లో అరిచి గోల చేసి సింపతి క్రియేట్ చేసుకునేవాళ్ళు. కళ్యాణ్ కాబట్టి అసలు ఆ విషయాన్నే అబ్బాయి పట్టించుకోలేదు. అప్పుడే పట్టించుకోలేదు, ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటాడు? అదే చెప్తుండు నాగార్జున సార్కి, నేను చెప్తలే లైట్ అది అని చెప్తుండులే. కానీ
అసలు ఇంకొకళ్ళు ఉంటే అదే ప్లేస్లో రీతు ఉంటే, రీతుని ఏదో అన్నదని సంజన, నేను కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నా అంత పని నేనేం చేస్తున్నా బిగ్ బాస్ అని అంత గట్టి కరిసి ఆమెదంతా ఆమె కేకలు వేసుకొని అంత పోట్రే చేసుకుంది, ఆమె అంత క్రియేట్ చేసుకుంది. మరి ఇప్పుడు ఆ అబ్బాయి కూడా నా గొంతు పట్టుకుండు వీడు, నా గొంతు ఎలా పట్టుకుంటాడని సినిమా క్రియేట్ చేయొచ్చు, కానీ అక్కడ కళ్యాణ్ క్రియేట్ చేయలేదు. అలాంటి అసలు అబ్బాయి చేయడు, అలాంటి వాటికి అసలు స్కోపే ఇవ్వడు. ఆ అబ్బాయి ఆ రోజు రెచ్చిపోయి అలా చేసిండంటే అందులో కూడా ఏదో అర్థం ఉండబట్టి చేసిండు. ఆయనకు అంత బరస్ట్ అయ్యడానికి కారణం కూడా ఈ రీతూనే. అసలు మధ్యలో ఈమె పోకపోతే అసలు ఆ గొడవ రచ్చ జరిగేనే కాదు. అంత కన్నింగ్ అంటే వీళ్ళు చాలా కన్నింగ్ అంటే కన్నింగ్ అమ్మ ఈ రీతు అయితే. ఎవరిని ఎట్లా మ్యానిపులేట్ చేయాలో చేస్తుంది. బిగ్ బాస్ టీం ఈరోజు వాళ్ళు కామనర్సే కదా, అంత పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదని వదిలేస్తారా అడగకుండా. లైట్గా అడిగేసి, లేదు మన సెలబ్రిటీని కాదు కదా అన్నది, మన సెలబ్రిటీని కాదు కదా అలా పట్టుకుందని ఏమన్నా చేస్తా లైట్ తీసుకుంటారా అనేది చూద్దాం. మరి కళ్యాణ్ అయితే అక్కడ తప్పేం లేదని చెప్తుండు. అదే మాట నాగార్జున గారు ముందు కూడా చెప్తాడు. మరి కళ్యాణ్ ఏదో బూతులు మాట్లాడిండని బయట రచ్చ చేశారు. అమ్మాయి మీదకి అలా ఎలా పోతాడు, అమ్మాయిని అలా ఎలా అంటాడు. అమ్మాయి అయితే అబ్బాయి మీదకి పోవచ్చు, కానీ అబ్బాయి మీదకి అమ్మాయి మీదకి అబ్బాయి పోయిండు అనేది రచ్చ. సరే ఏదున్నా తప్పే కాబట్టి మరి అవి కూడా అడుగుతారా? ఏదో బీప్లు వేసారు, ఇలా లిప్ మూమెంట్ వచ్చింది, ఆ మాటలు వాడాడు, ఈ మాటలు వాడారని ఆ అబ్బాయిని నాన్న రచ్చ చేశారుగా. మరి ఆ మాటలు కూడా ఈరోజు నాగార్జున గారు అసలు ఏం జరిగిందనేది మన భరణి గారికి మాన్యుయల్కి తెలుసు. వాళ్ళే ఆ బూతులు విన్నారంటున్నారు కదా, మరి వాళ్ళతో అడిగిపిస్తారా లేదా చూద్దాం. ఇక రెడ్ కార్డులు అయితే పట్టుకొని, రెడ్ కార్డు ఎల్లో కార్డు పట్టుకొని వచ్చి కొంచెం ఇది చేస్తారు, గట్టి వార్నింగ్లు అయితే ఇస్తారు, అందరికీ క్లాసులు అయితే పీకుతారు, కానీ కార్డులు ఇచ్చి బయటికి పంపించే అంత సినిమా ఉండదు. ఏం పంపించరు, లాస్ట్కి వచ్చింది. ఇప్పుడు అట్లా ఏం చెయ్యరు అనమాట. కాకపోతే గట్టి వార్నింగ్ అయితే ఇస్తారు, ఇంకోసారి అలా చేయకుండా గట్టి వార్నింగ్ అయితే ఇస్తారు. కాబట్టి ఇంకా సంజన గారికి కూడా గట్టి ఎల్లో కార్డు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి చేస్తే డెమాన్కి ఇంకోసారి మళ్ళీ రిపీట్ అయితే, ఇప్పుడు రెండోసారి అయింది కాబట్టి రెడ్ కార్డు ఇచ్చి బయటికి పంపిస్తామని చెప్తారు. సంజన గారికి ఎల్లో కార్డు ఇచ్చే అవకాశం ఉంటుంది రేపు. ఇక ఓటింగ్లో గందరగోళం సృష్టిస్తున్నారు రివ్యూవర్స్. మాకు ఇక్కడ నుండి న్యూస్ వచ్చింది, మాకు ఆ సోర్సెస్ నుండి న్యూస్ వచ్చింది, ఈ సోర్సెస్ నుండి తలా ఒక రకంగా చెప్తున్నారు. నాకైతే మిస్డ్ కాల్ డేటా కూడా వచ్చింది. అందులో ఇమాన్యుయల్కి కళ్యాణ్ కంటే ఎక్కువ పడుతుంది, టాప్లో తనూజానే ఉంది. ఎవరు ఏం చెప్పినా కూడా మీరు ఎవ్వరు కన్ఫ్యూజ్ కాకండి. ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారో, ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు టాప్ 5లో ఉండాలి అనుకుంటున్నారో, మీకు నచ్చిన కంటెస్టెంట్కి మీరు వీలైనన్ని ఓట్లు లాస్ట్కి వచ్చింది కాబట్టి వేసుకోండి. హాట్స్టార్ ఓట్స్ ఎంత ఇంపార్టెంటో అలాగే మిస్డ్ కాల్స్ కూడా అంత ఇంపార్టెంట్. ప్రతి ఫోన్లో హాట్స్టార్ ఉన్నా లేకపోయినా మిస్డ్ కాల్స్ ఇవ్వచ్చు. హాట్స్టార్ లాగిన్ అయ్యి కూడా వేరే వాళ్ళ ఫోన్ని వాళ్ళ దగ్గర ఓటీపీ అడిగి తీసుకొని ఆ లాగిన్ అయ్యి కూడా మీరు హాట్స్టార్లో ఓట్ వేసుకోవచ్చు, ఓట్స్ వేయించుకోవచ్చు మీ ఫ్రెండ్స్తో, మీ చుట్టాలతో, మీ బంధువులతో. అట్లా మనోడు మీరు ఎవరిని గెలిపించుకోవాలనుకున్నారో వాళ్ళ కోసం ఈ 3 వారాలు కష్టపడక తప్పదు. అవి ఇవి వినకుండా. కాకపోతే ఓటింగ్లో క్లోజ్గా ఉంటున్నారనేది ఒక న్యూస్ అయితే ఉంది. అదే కాదు, యూట్యూబ్ పోల్స్లో చూసినా కూడా ఇంతకుముందు కళ్యాణ్కి తనూజాకి చాలా డిఫరెన్స్ ఉండేది, కానీ ఇప్పుడు దగ్గరకు వచ్చింది ఒక 5-6% చూపిస్తుంది. ఈ 3 వారాలు కష్టపడితే అది కూడా చేసుకోవచ్చు. క్లోజ్ ఉంటే ఎవరైనా విన్నర్ కావచ్చు. అందుకోసమని వీలైనంత మీ ఫేవరెట్ స్కోర్స్ చేసుకోవడానికి చూసుకోండి. ఇక వాళ్ళు అన్నారు మా వాడు టాప్లో ఉండు కానీ వదిలేయొద్దు, వీళ్ళు అన్నారు మా వాడు లోలో ఉన్నాడు కానీ ఇది చేయొద్దు. అట్లా కాకుండా టాప్లో ఉన్నారని కూడా వదిలేయొద్దు, వదిలేస్తే తక్కువ అయిపోయింది ఓటింగ్. అట్లా అనమాట. అది నేను చెప్పదలుచుకుంది. అది మాత్రం చేసుకోండి. మీ ఫేవరెట్స్ ఎవరుంటే వాళ్ళకి మిస్డ్ కాల్ కంపల్సరీ ఇవ్వాలి. హాట్స్టార్ ఉన్నదే 2 ఓట్లు కాబట్టి చూసేసుకోండి. ఇక ఈరోజు జరగబోయేది ఏంటంటే కెప్టెన్సీ కంటెండర్లు 6 ఉన్నారు కదా, 3 చేతిలో పెట్టిండనమాట బిగ్ బాస్ ఫస్ట్ రౌండ్. ఆ తర్వాత ఏమైందంటే ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు, కెప్టెన్సీ కంటెండర్ నుండి తీసేసిన వాళ్ళు కూడా గేమ్లో పార్టిసిపేట్ చేస్తారనమాట. కత్తి ఇచ్చి ఆ కత్తి తీసుకుపోయి అక్కడ మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తే, వాళ్ళు ఎవరిని తీసేయాలనుకుంటున్నారో వాళ్ళని తీసేస్తారు. అది రీతు పోయి మళ్ళీ సంజనానే పీకేస్తుంది. ఇప్పుడు నన్నే టార్గెట్ చేస్తున్నారని రీతు అంటుంది, కానీ అక్కడ ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ప్రతి వారం నామినేషన్ వేసేది ఎవరు? రీతు కదా సంజన గారిని.
రీతుని నామినేట్ చేసిందా సంజన గారు? ఆమె నామినేట్ చేసింది. ఇప్పుడు పొయ్యి కూడా ఆమె మీద ఈమె గెలిచింది, నీ గేమ్ ఎక్కడ కనపడుతుందని అడిగింది అమ్మాయి. ఈరోజు నిన్న గెలిచి చూపించిందిగా, మళ్ళీ పోయి ఆమెనే తీసేస్తుందిగా. దివ్యాన్ని తీసేయొచ్చు కదా, ఆమెనే తీసేసి మళ్ళీ ఆమెతోనే లొల్లి పెట్టుకుంది. ఎందుకంటే ఆమె ఏదన్నా మళ్ళీ ఇట్లే ఓడిసి లూజ్ అయిపోయి మళ్ళీ ఏదన్నా చేస్తుంది, నాకు బయట హైప్ వస్తుంది అనుకుంటుందా? ఆమెను తీసేయాల్సిన అవసరం ఏముంది? అందరు తల ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళేగా మరి వాళ్ళ ముగ్గురులో. అది అనమాట. మళ్ళీ ఆమెతోనే లొల్లు పెట్టుకుంది. ఆమె ఏమంటుందంటే, ఆ కంటెంట్ నువ్వు క్రియేట్ చేసుకుందినే కదా నేను అన్నది, బయట వాళ్ళు వచ్చి కూడా ఆయేషా చెప్పింది, రమ్య వచ్చి చెప్పింది, మాధురి వచ్చి చెప్పింది, నన్ను పోర్ట్రే చేస్తున్నావు. నేను పోర్ట్రే చేసేదే ఉంది, నువ్వే కదా ఆ కంటెంట్ ఇచ్చింది, బయట ఆడియన్స్ చూస్తున్నారు, వచ్చిన వాళ్ళు చెప్పారు, నేను చెప్పేదే ఉంది కొత్తగానే ఆమంటుంది. అదనమాట జరుగుతుంది. ఇంకా అలా తర్వాత డెమాన్కి కత్తి ఇస్తాడు బర్నీ గారు పోయి. డెమాన్ అయితే ఇమాన్యుయల్ని తీసేసిండు. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ అయింది. అలా అందరు వెళ్ళిపోతారు. అందరు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి కళ్యాణ్ డెమాన్ ఉంటారు. వాళ్ళకు ఫిజికల్ ప్లస్ సపోర్టింగ్ కూడా రెండూ ఉన్నాయట. టాస్క్ పెట్టారట. ఆ టాస్క్లో మాత్రం పవన్ కళ్యాణ్ గెలిచి కెప్టెన్ అయిండు. వాళ్ళమ్మకి ఇచ్చిన మాట కోసం కెప్టెన్ అయి చూపించిండు. మరి వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం కప్పు కూడా గెలుస్తాడా లేదా, ఇక ఆయన అదృష్టం ఎలా ఉందో చూడాలి. మరి ఇక కెప్టెన్ అయితే మాత్రం లాస్ట్ కెప్టెన్ ఇంటికి పవన్ కళ్యాణ్ పడాలా. అది ఫ్రెండ్స్, ఈరోజు జరిగేది కూడా అదే. రేపు నాగార్జున గారు వచ్చి ఏం అడుగుతారో. ఓట్స్ మాత్రం ఇవాళ ఒక్కరోజే ఉంది ఓటింగు. ఎవరు మీ ఫేవరెట్ వాళ్ళకి. హాట్స్టారే కాదు, మిస్డ్ కాల్స్ తక్కువ వేస్తున్నారంట. హాట్స్టార్లో వేసి వదిలేస్తున్నారు, మిస్డ్ కాల్స్ ఇవ్వట్లేదట. ఒక్క నిమిషం మనం అలా కాల్ చేసి వదిలేస్తే అదే రింగ్ అయ్యి కట్ అయిపోయిద్ది. చూసుకోండి మరి. మీ ఫేవరెట్ గెలవాలి అనుకుంటే కష్టపడాలి, తప్పదు.